హలో అండి, గుర్తుపట్టారా? నేనండి మీ గోపాలాన్ని, ఫ్యాషన్ డిజైనర్. నేను బట్టలు బాగా కుడతానండి. పట్నం వచ్చాను షాప్ పెట్టుకోవడానికి. నేను డిజైన్లు బాగా చేస్తానండి. కానీ నన్ను డిజైన్ చేసిన మా డైరెక్టర్ వంశీకర్ని కలుద్దామా? ఆయన అక్కడే ఉన్నారు. రండి. వంశీ గారు చెప్పు. బాగున్నారా? అలా ఓకే. సరే అండి, మీరు ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్కి అంటే వాళ్ళకి సలహా ఇవ్వాలంటే ఏం చెప్తారండి? నేనే సలహా ఇవ్వనమ్మా, వాళ్ళు తీసే సినిమాలే నేను చాలా ఫ్రీక్వెంట్గా థియేటర్కి వెళ్ళి చూస్తున్నాను. అంటే నేను నేర్చుకుందామని. అంటే అది కాదు సార్, అంటే మీ సినిమాల్లో సితార కానీ అన్వేషణ కానీ అంటే చాలా ఎక్సలెంట్ ఫిల్మ్స్ అండి. ఫిల్మ్ మేకింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా కరెక్ట్గా వాడుకున్నారు మీరు. సో అలా కొంతమంది ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటారు. సో వాళ్ళకి ఇచ్చే అడ్వైస్ ఏంటండి? నేను ఏ అడ్వైస్ ఇవ్వనండి. వాళ్ళు తీసే సినిమాలు చూసి నేను అప్డేట్ అవుతున్నాను. నేను ఇప్పుడు మార్కెట్లో థియేటర్కి అలా ప్రొజెక్షన్స్కి వాటికి నేను వెళ్ళను. నేను డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళే సినిమా చూస్తాను. నేను ఏ అడ్వైజ్ ఇవ్వనని చెప్తాను నీతో. సో 1982 అండ్ 2017 అంటే ఆడియన్స్లో డిఫరెన్స్ వచ్చిందా అండి, లేకపోతే సేమ్? మీకు మీకు ఏమనిపిస్తుంది? ఒకటి బట్టి నేను చెప్తా, హృదయాన్ని తాకడం, ఆ స్పందనం చూసావా, అది ఎప్పటికీ మారదు, ఎప్పటికీ అలాగే ఉంటుంది. అవును, కరెక్ట్. 82 కాదు, 2000 మన ఎప్పుడు 1902 అన్నా అప్పటి నుంచి ఇప్పటిదాకన్నా అదే. మీ వర్కింగ్ స్టైల్ నేను చూశానండి. మీరు ఆల్మోస్ట్ ఒక 20-year-old అబ్బాయిలాగా వర్క్ చేశారు మీరు, ఫుల్ ఎనర్జీతో. అండ్ డైలీ ఒక 3 hours పడుకునేవారు అంతే. సో ఎలా సార్, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? అదే ఈ లేటెస్ట్గా వస్తున్న ఈ ఫిలిమ్స్, ఈ సాహిత్యం, ఈ సంగీతం, ఇవన్నీ నేను చాలా రెగ్యులర్గా విని ఆ ఎనర్జీ తెచ్చుకోవడం జరుగుద్ది అనమాట. ఇళయరాజా గారితో చాలా సినిమాలు చేశారండి. ఇప్పుడు మణిశర్మ గారితో చేస్తున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందండి? మణిశర్మ గారుతో పనిచేయడం ఒక అద్భుతం అయితే, ఇళయరాజా గారితో పనిచేయడం మహా అద్భుతం. ఈ ప్రోగ్రాం మణిశర్మ చూస్తే ఆయన కూడా నేను చెప్పింది సబబు కాదు బేసబు అని ఒప్పుకుంటారు ఆయన. సార్, మీరు ఇందులో 3 అమ్మాయిని సెలెక్ట్ చేశారు కదా, అంటే ఈ మూవీ గురించి అడిగితే మీకు 3 అమ్మాయిల్లో ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది, ఎందుకు నచ్చింది? ఎవరిది వాళ్ళదే బాగుంది. ఎందుకంటే ఇది మొత్తంగా వర్క్ చేసింది నేను, కన్సీవ్ చేసింది నేను కాబట్టి. అంటే ఇంకా తక్కిన వాళ్ళ సహకారం ఉంది, ముఖ్యంగా నిర్మాత శ్రీధర్ రెడ్డి గారి సహకారం, స్క్రిప్ట్ సైడ్ ఆయన ఇలా కావాలి సార్, ఇలా ఉంటే బాగుంటుంది అని ఆయన ఇచ్చిన సలహాలు ఇవన్నీ తీసుకుంటూ నేను చేశాను. ఈ 3 రకాల క్యారెక్టర్స్, 3 బాగున్నాయి, 3 క్యారెక్టర్స్ బాగున్నాయి. ఫ్యాషన్ డిజైనర్ అని టైటిల్ ఎవరు సార్ ఐడియా? ఫ్యాషన్ డిజైనర్ అని పేరు పెట్టింది నేనే. అప్పటి లేడీస్ టైలర్ తాలూకు దాంట్లోంచి జనరేట్ కాబడే కదా, కాబట్టి ఆ టైటిల్ నేనే పెట్టాను. నేను అప్పుడు లేడీస్ టైలర్ కూడా నేనే పెట్టింది. అప్పుడు ఫస్ట్ టైం మీరు ఇంగ్లీష్ టైటిల్ పెట్టారండి కదా? అవును, కొంతమంది పెద్దలు మహానుభావులు రియాక్ట్ అయ్యారు కూడా. వాళ్ళు లక్ష్మీ ఫిల్మ్స్ లింగమూర్తి గారని చాలా గొప్ప వ్యక్తి అయినా, నాకు గొప్ప ఆదర్శం కూడా. ఈ లేడీస్ టైలర్ షూటింగ్, సినిమా షూటింగ్ కాదు, ఏదో దానికి సంబంధించిన వర్క్ ఏదో జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చారు. ఆయన వచ్చి నా భుజమే చేసి పక్కకి తీసుకెళ్ళి, ప్రొడ్యూసర్స్ కొత్తగా వచ్చారు వంశీ బెజవాడ నుంచి, నువ్వేమంటే అదే కాదనరు వాళ్ళు, లేడీస్ టైలర్ని ఇంగ్లీష్ టైటిల్ పెట్టావనే పద్ధతిలో ఆయన అడిగితే, బస్సు అని పిలుస్తాం, తుమ్మకెత్తి శకటం అని పిలవం. అలా వారితో కన్విన్స్ చేశాను. ఆయన దానికి ఒప్పుకోనట్టు ఇదయ్యారు. తర్వాత ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఆయన యాక్సెప్ట్ చేశారు. బాగుంది, ఆ టైటిలే కరెక్ట్ అనుకుంటాను. సార్, ఫస్ట్ టైం మీరు గోదావరి ఎప్పుడు చూసారండి? ఏ ఏజ్లో? చాలా చిన్నప్పుడు, 8 years ఏజ్లో. మా ఊరి దగ్గరలో కోటిపల్లి, నువ్వు ఎరగవు, మీ నాన్నగారు తెలుసు, మాకు దగ్గర అది. 8th yearలో ఎప్పుడు చూసాడు. పాపికొండలు మీరు ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రతి పౌర్ణమి రోజు మీరు బోట్లో స్పెండ్ చేస్తారు కదా అక్కడ? ఆల్మోస్ట్ వెళ్తాను. ఓకేనండి. సో నైట్ ఒక్కరే ఉంటారండి, లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటారా మీతో? నాతో పాటు ఇంకా ఉంటారు, ఒకళ్ళిద్దరు ఉంటారు. ఒక ఆయన బట్టి మస్ట్గా ఉంటారు నాతో. తక్కిన వాళ్ళు ఎటు పోయినా నేను ఆయన కలిసి, అంటే చాలా అద్భుతం. ఇప్పుడు ఈ మధ్య పరిచయం అయ్యారైనా, అంతమంది ఎవరెవరో ఉండేవారు, అంతమంది నేను ఒక్కడే వెళ్ళేవాడిని. మేము కూడా ఈసారి 16 రోజులు అక్కడ స్పెండ్ చేసామండి. చాలా అద్భుతమైన ప్లేస్ అది. సో ఫ్యూచర్లో ఇంకొక 2-3 yearsలో ఆ ప్లేస్ ఉండకపోవచ్చు అండి, అక్కడ మళ్ళీ వెళ్ళలేము. సో
నెక్స్ట్ ఎక్కడన్నా ఇప్పుడు సాంగ్స్ అన్ని ఇక్కడ చేశారు కదండి మీరు, చాలా సినిమాలు గోదావరి మీద బేస్ చేసి అనుకుంటున్నారు. మీకు ఫ్యూచర్లో కూడా చాలా కథలు ఉన్నాయి గోదావరి మీద బేస్ చేసి ఉన్నాయండి. సో ఒకవేళ అది క్లోజ్ చేసేస్తేనండి మీకు ఇంకో లొకేషన్ని ఆల్టర్నేటివ్ లొకేషన్ ఉందా అండి, లేకపోతే ఏం చేస్తారు? ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే స్టే చేసామో ఆ ప్లేస్కి వెనకాల ఒక ఎత్తైన కొండ ఉంది. ఆ కొండ మీద ఆల్రెడీ 4 కాటేజీలు కట్టేశారు టూరిజం వాళ్ళు. తొందరలో ఇంకొక 20 కన్స్ట్రక్ట్ చేస్తారట. అంటే మనం ఘాట్ రూట్ కూడా వేసేసారు. ఇప్పుడు మనం స్టే చేసిన ప్లేస్ అంతా మునిగిపోతుంది తొందరలోనే అనుకుంటా. అప్పుడు నేను ఆ పైకి ఎక్కుతాను. సో అక్కడ స్టే చేస్తాను ఈసారి. ఆ ప్లేస్ ఏమో అక్కడే ఉంటుంది, వాటర్ లెవెల్ జలసమాధి అవుద్ది అంతే. అది మంచిగా పోయి మనం తిరిగిన ప్రాంతాలన్నీ జలసమాధి అవుతాయి. కానీ ఆ పాపికొండలన్నీ అక్కడే ఉంటాయి, నీళ్ళలో మునిగిపోయి ఉంటాయి. నేను మళ్ళీ అక్కడికే వెళ్తాను. అక్కడ మళ్ళీ ఇంకొక ప్లేస్ క్రియేట్ అవుతుంది. ఎక్కడన్నా వర్క్ చేసి డైరెక్టర్ అయ్యారా అండి? అంటే ఒక అసోసియేట్ డైరెక్టర్గా, లేకపోతే ఎక్కడన్నా? నేను చాలా సినిమాలు చేశాను. నా మొట్టమొదట నేను పనిచేసింది విక్టరీ మధుసూదన్ రావు గారి దగ్గర. ఆ తర్వాత చాలామంది తమిళ డైరెక్టర్స్ దగ్గర చేశాను. నా చివరకు వచ్చేసరికి కె విశ్వనాథ్ గారి దగ్గర పనిచేశాను. శంకరాభరణం సినిమాకి నా అసిస్టెంట్ డైరెక్టర్ని. ఇంకొక సినిమా కూడా చేశాను. ఇంకొక సినిమా కూడా చేస్తూ మధ్యలో వెళ్ళిపోయాను. ఆఖరి సినిమా భారతరాజా గారిది సీతాకోక చిలక, అది నా ఆఖరి ఫిల్మ్. మీ పాటలు చూస్తుంటే, మీ సినిమాలు చూస్తుంటే తెలిసిపోతుందండి. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసిపోతుంది. అలాగే ఏదైనా పాట చూస్తుంటే ఇది వంశీ గారు పాట కదా అని తెలిసిపోతుందండి. సో ఆ విజువల్, ఆ క్రియేషన్ ఉంది కదండి, అది ఎక్కడన్నా నేర్చుకున్నారా, ఎక్కడన్నా ఇన్స్పైర్ అయ్యారా అది, లేదంటే మీ ఓన్ క్రియేషన్ అండి? ఇది ఒక చోట అని కాదండి. ఇలాగ రకరకాల సినిమాలు, రకరకాల పుస్తకాలు, రకరకాల ఏవో చూసి మందంటూ ఒక స్టైల్ క్రియేట్ అవ్వాలి. లత అని ఒక రచయిత్రి ఒక ఆవిడ ఉండేవారు, ఇప్పుడు లేరు వారు. ఆవిడ ఏం చెప్పారంటే తనదంటూ ఒక స్టైల్ లేని కళాకారుడు బతకడు అనేసి. సో నాదంటూ ఒక స్టైలు కావాలి. అందుకోసమని నేను నా ప్రయత్నం నేను చేస్తూ నాదంటూ ఒక బాణి. ఇప్పుడు ఇళయరాజా గారి పాట వింటే ఇది ఇళయరాజా గారి అని చెప్పినట్టు నాదంటూ ఒక పాట నేను చేస్తే ఇది నాది అని చెప్పగలగాలి చూసిన మీరంతా. మీరు అమ్మాయిల్ని అంటే మీ మూవీలో ప్రతి ఒక్కరికి శారీ కానీ బొట్టు కానీ దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే మీకు ముందు నుంచి చీర కట్టే ఇష్టమా, అంటే మోడర్న్ డ్రెస్సెస్ ఇష్టం లేదా? అలాంటిది ఏం లేదే. ఇప్పుడు ఈ ఫిల్మ్ ఉంది, ఈ ఫిల్మ్లో ఇంకొక మెయిన్ హీరోయిన్ ఇంకొక అమ్మాయి ఉంది కదా, అనిష. మోడర్న్ డ్రెస్సులు కూడా వేసుకుందిగా అమ్మాయి, అందులో కూడా బాగుందిగా. దానికి ఇష్టం లేదు అని నాకేమీ లేదు సార్. ఇప్పుడు ఒక డైరెక్టర్ అవ్వాలన్నా, లేకపోతే ఒక ఆథర్ అవ్వాలన్నా ఎడ్యుకేషన్ మస్టా అండి, లేకపోతే ఓన్ క్రియేషన్ సరిపోతుంది? అవన్నీ చదివితే 10 కాలాల పాటు ఒక డైరెక్టర్గా ఒక ముద్రతో ఉండొచ్చు. దానికి ఉదాహరణ గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్నారు. బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు, వీరంతా. బాపు గారు, ముఖ్యంగా బాపు గారు చదివినన్ని పురాణాలు, ఆ ఓల్డ్ క్లాసిక్స్ ఇంకెవరో చదివి ఉంటారు. అవన్నీ చదవడం, ఆ పాత క్లాసిక్స్ని చూడడం చేస్తేనే పునాది బాగుంటుంది. ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ సీన్ బాగాలేదు తీసేయాలి అని ఏదన్నా సీన్ తీసేసారా సార్? అలాంటి సందర్భాలు తక్కువ ఉంటాయి నాకు. నా సినిమా అంటే మళ్ళీ ఆ సీన్లన్నీ పక్కన పెట్టాలి అలాంటి అసలు నా కెరీర్లోనే తక్కువ. ఏదైతే తీసానో అది ఉంటుంది మీకు. సో మళ్ళీ 1986 తర్వాత మళ్ళీ 2016-17లో అక్కడ షూటింగ్ చేశారండి ఆ లొకేషన్స్. సో మీకు ఆ మెమరీస్ ఏమైనా గుర్తొచ్చాయండి? నొస్టాల్జియా ఫీలింగ్ చాలా గుర్తొచ్చాయి. అంతేకాకుండా మీరు చూశారు ఆ లొకేషన్లో షూట్ చేసినప్పుడు అక్కడ జనాలు అందరూ వచ్చి నన్ను పలకరించారు కదా, చాలామంది వచ్చి పలకరించారు. మీరంటే బాగా అభిమానం అక్కడ అందరికీ. నేను షూటింగ్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్, రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంటుంది కదండి, అక్కడికి వెళ్తామంటే లోపలికి వెళ్తామంటే సెక్యూరిటీ వాళ్ళు నన్ను అడిగారు నెక్స్ట్ ఏం చేస్తున్నారు సినిమా అంటే ఫ్యాషన్ డిజైనర్. ఓ ఫ్యాషన్ మా వంశీ గారిది అందరూ మిమ్మల్ని అంటే కామెడీ సినిమాలు బాగా తీస్తారు వంశీ గారు అని అంటారు. కానీ మీరు నాతో ఏమన్నారంటే మీకు మిస్టరీ అంటే బాగా ఇష్టం అన్నారు. సో మిస్టరీ కాకుండా ఎందుకంటే మళ్ళీ కామెడీ సినిమా ఫ్యాషన్ డిజైనర్ తీశారు? ప్రొడ్యూసర్ గారు నాకు ఈ సినిమా కావాలని అడిగారు. సో ఆ సినిమా నేను చేశాను. ఫ్యూచర్లో అన్వేషణ సితార రీమేక్స్? నాకు రీమేక్ ఇష్టం ఉండదండి. రీమేక్ కష్టం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కదా, చాలా కథలు ఉన్నాయి నా దగ్గర, చాలా కథలు ఉన్నాయి.
మళ్ళీ ఇంకొక రకం కథ. కానీ ఇదే కావాలి అని ప్రొడ్యూసర్ అంటే అది చేయాల్సి వస్తుంది. అందులో అన్వేషణ ఉండొచ్చు, ఇంకో సితారా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంటే మీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరండి? చాలామంది ఉన్నారండి, పెద్ద లిస్ట్ ఉంది. వెర్నర్ హెర్జోగ్ అని, క్రిస్టోఫ్ జెనుసీ, క్రిస్టోఫ్ కిస్లవెస్కీ, రోమన్ పొలాన్స్కీ, ఇలా చాలా చెప్తాను. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అంటే బాగా ఇష్టం అని అయ్యో ప్రాణం. హిచ్కాక్ మొత్తం సినిమాలు చూశాను. వాళ్ళ డాటర్ని కూడా కలిసారని చెప్పారు కదా, డాటర్ గ్రాండ్ డాటర్? ప్యాట్రిషియా హిచ్కాక్ డాటర్ అండి. డాటర్. సార్ ఫ్యాషన్ డిజైనర్ స్క్రిప్ట్ మీరు రాస్తున్నప్పుడు అండి, గోపాలం క్యారెక్టర్ మీరు డిజైన్ చేసి ఉంటారు కదా, సో ఆల్రెడీ మీరు మైండ్లో ఈ పలానా హీరో అయితే బాగుంటుందని విజువలైజ్ చేసుకుని రాశారా? నేను ఎప్పుడు పలానా హీరోని మైండ్లో పెట్టుకుని నేను కథ రాసిన దాఖలాలు లేవు, నాకు గుర్తులు లేవండి. కథ రాసిన తర్వాతే, ఇప్పుడు అన్వేషణ ఉంది, ఆ కథ రాశాకనే ఆర్టిస్టులు. సితార్ ఉంది, ఆ కథ రాశాకనే ఆర్టిస్టులు. అలాగే ఈ సినిమా ఉంది, ఈ కథ రాశాక ఎవరెవరో అనుకున్నాం, తర్వాత కొత్త వాళ్ళని కూడా అనుకున్నాం. ఒకరోజు కొత్త అబ్బాయి అని అనుకుని నేను ఫిక్స్ అయ్యే రోజు ఆఫీస్కి వచ్చేసరికి నువ్వు చేస్తున్నావని నాకు ప్రొడ్యూసర్ గారు చెప్పారు. కాబట్టి పలానా వాళ్ళని నేను ఎప్పుడు అనుకోకుండానే ఏ క్యారెక్టర్ తయారు చేస్తాను. అలా చేస్తేనే ఫ్రెష్ క్యారెక్టర్ వస్తేమో నా డౌట్. ఇప్పుడు సార్ ఆర్టిస్టులు ఎంత ఇంపార్టెంట్ సార్ సినిమాకి? ఇప్పుడు నాకు తెలిసి లేడీస్ టైలర్ రాజేంద్ర ప్రసాద్కి గారికి ఆల్టర్నేటివ్ ఇంకెవరు లేరండి అప్పుడు లేడీస్ టైలర్కి. అలా బోల్డ్ అయ్యడం అంతే. అలాగే సితారా అండ్ అన్వేషణ సినిమాలకు కూడా, అంటే ఇప్పుడు భానుప్రియ గారు లేకపోతే దానికి ఆల్టర్నేటివ్ మేము ఊహించుకోలేకపోతున్నాం. మీరేమంటారండి, వాటికి ఆల్టర్నేటివ్స్ ఉండొచ్చా, లేకపోతే ఆర్టిస్ట్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే సినిమాకి? అంటే ఆ క్యారెక్టర్కి వాళ్ళు అంత బాగా చేశారు, అది మీరు చూడడం వల్ల వాళ్ళే చాలా సినిమాల పాత సినిమాలు కూడా అది గుమ్మడి గారు ఆ క్యారెక్టరు, ఇంకా వేరే వాళ్ళని ఊహించుకోలేరండి మీరు. అది జగ్గయ్య గారు ఆ క్యారెక్టర్, వేరే వాళ్ళని ఊహించుకోలేరండి. వాళ్ళు ఆ క్యారెక్టర్లు అలా పండించారని నేను అనుకుంటున్నాను. నేను వేరే వాళ్ళని పెడితే వాళ్ళు పండిస్తే అది కూడా మీరు అలాగే అనుకుంటారేమో. సో ఇది కొత్తగా ఏమి వస్తుంది ఏం కాదండి. ఆ రాయం ప్రసాద్ బదులు ఇంకొకళ్ళు ఎవరైనా చేసినా కూడా అది యాక్సెప్ట్ చేసి సినిమా హిట్ అయి ఉంటే మీరు ఆ విధంగా మీరు ఫీల్ అయి ఉండేవారు, భలే చేసే అతను కూడా అనేసి. సార్ ఇంకొకటి, మీ మూవీలో కొత్తగా వచ్చే వాళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే, మామూలుగా హీరో అయినా హీరోయిన్ అయినా చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్లకు కూడా మీకు ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తారు. హీరోని ఎంత గుర్తుపెట్టుకుంటారో, హీరోయిన్ క్యారెక్టర్ని ఎంత గుర్తుపెట్టుకుంటారో, కొన్ని పంచ్ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో నార్మల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ డైలాగ్ అనగానే అరే ఇతను వంశీ గారి మూవీలో ఈ డైలాగ్ చెప్పాడు, ఈ క్యారెక్టర్ చేశారు అని స్పెషల్ ఒక రికగ్నైజేషన్ వస్తుంది వాళ్ళకి, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా. ఆ మూవీతో చాలా ఫిల్మ్స్ వస్తాయి. అలా మీరు రాసుకుంటారా, అంటే ప్రతి క్యారెక్టర్కి ఇంత ఇంపార్టెన్స్ ఉండాలి అని రాసుకుంటారా, లేకపోతే హౌ యూ రైట్? అంటే పెద్ద వాళ్ళతో పాటు నేను చిన్నాళ్ళు కూడా అంత పండిలా చూసుకుంటారండి. ఎందుకంటే లేడీస్ టైలర్లో శవాల ఫోటోగ్రాఫర్ ఉంటాడు, చిన్న వేషమే. సో ఆ చిన్న చిన్న వేషాలు కూడా పండుతాయి. సపోజ్ ఇప్పుడు మీరు యాక్ట్ చేసిన సినిమాలో బోస్గాడే ఉంటాడు, అతను ఆ వక్సీనే చేశాడు అతను, కానీ ఎంత గుర్తుపెట్టుకుంటారు. సో పెద్ద వేషాలతో పాటు చిన్నవాటిని కూడా పండించే ప్రయత్నం చేయడం వల్ల అనుకుంటాను వీళ్ళంతా పండుతున్నారు. వాళ్ళందరికీ లైఫ్ వస్తుంది సార్. అవన్నీ తర్వాత సంగతి, ఆ క్యారెక్టర్ పండిందా లేదా. లేడీస్ టైలర్ తర్వాత దాని ముందు కూడా రాజేంద్ర ప్రసాద్ గారితో చేశారు, తర్వాత చాలా సినిమాలు చేశారండి. అంటే మీరు ఒక ఆర్టిస్ట్తో కంఫర్టబుల్గా ఉంటేనే నెక్స్ట్ చేస్తారా, లేకపోతే టాలెంట్ ఉంటే నెక్స్ట్ చేస్తారా, లేకపోతే స్టోరీకి ఇతను కరెక్ట్ అని నెక్స్ట్ చేస్తారా? ఏది మైండ్లో పెట్టుకుని మళ్ళీ ఆర్టిస్ట్తో మళ్ళీ సినిమా ఎందుకు చేస్తారండి? అదే నువ్వు అన్నావే స్టోరీకి ఇతను ఇప్పుడు అన్నావే, దానికి అతను పనికొస్తాడంటే నేను చేస్తానండి. అదే ఎక్కువ జరిగింది. ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ బాంబే నుంచి వస్తారు సార్. మీరు సెలెక్ట్ చేసే హీరోయిన్స్ ఆల్మోస్ట్ చాలామంది తెలుగు అమ్మాయిలు ఉంటారు, లేకపోతే చెన్నై నుంచి వచ్చిన వాళ్ళైనా ఉంటారు, వాళ్ళకి తెలుగు వచ్చి ఉంటుంది. మీరు వేరే డైరెక్టర్స్ లాగా బాంబే నుంచి సెలెక్ట్ చేయరు. వై ఓన్లీ తెలుగు గర్ల్స్? బాంబే నుంచి ఎందుకు సెలెక్ట్ చేయరు? అలాంటిదే లేదండి. గోపిక గోదావరి సినిమాలో యాక్ట్ చేసిన అమ్మాయి బెంగాలీ. అయితే స్వచ్ఛంగా తెలుగు వస్తే నా క్యారెక్టర్ని వాళ్ళు చాలా న్యాయం చేస్తారని ఎందుకో నేను బ్లైండ్గా నమ్ముతానేమో నాకు తెలియదు. వాళ్ళు కూడా చేస్తారు కాదంటలా. ఒక సినిమాలో తెలుగు రాక అమ్మాయి చాలా అవస్థపడింది. ఆ అమ్మాయి పడింది, తెలుగు డైలాగ్ చెప్పలేక ఆ క్యారెక్టర్ పండక నేను పడ్డాను. ఆ సినిమా ఏంటంటే వైఫ్ ఆఫ్ యువర్ ప్రసాద్. రామ్ గోపాల్ వర్మ గారు
ఆ అమ్మాయి బాగుంటుందేమో చూడండి అంటే అమ్మాయి బాగానే ఉంది కానీ పాపం ఆ తెలుగు రాకపోవడం వల్ల చాలా అవస్థపడింది ఆ అమ్మాయి ఫీల్ అయ్యేది అస్తమానం. సో ఇలాంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ తెలుగు వాళ్ళే పెట్టుకుందామని మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. చాలామంది చేయరు, నేను తెలుగు వాళ్ళ కోసం నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను మా అదృష్టం సార్, మా అందరి అదృష్టం అది. ఇంత చేస్తే నువ్వు తెలుగు కాదు కానీ నేను తెలుగు వచ్చు కదా సార్. ఇండియాలో కాకుండా యుఎస్లో బేస్ అయి ఉంటే స్క్రిప్ట్ మీరు అంటే ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు? నువ్వు లొకేషన్లో ఎక్కడ అన్నావు ఈ మాట, ఏది ఇది పాపికొండలు లేదు ఈ కోనసీమ, ఇదంతా నేను పెట్టే షాట్లు ఆ ఫ్రేములు చూసి ఈయన్నే హాలీవుడ్ మామూలుగా యుఎస్ యూరప్ తీసుకెళ్తే అక్కడ ఆ కథ ఎలా చేస్తారు అనేసి అక్కడ దాని తగ్గట్టు చేయొచ్చు. ఎలా అంటే నెక్స్ట్ హైదరాబాద్ సిటీ బేస్డ్ కథ విన్నాను నేను. ఆ సిటీ బ్యాక్డ్రాప్లో సినిమా, రేపొద్దున ఆ సినిమా చూడు అప్పుడు నీకు అర్థమవుద్ది చాలా బాగుంది అనేసి. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు కథ ఉంటే ఆ కథను అక్కడ పండించడం, ఆ బ్యాక్గ్రౌండ్ పండించడం చేయాలి. సో అక్కడ ఆ కోనసీమ ప్రాంతం కథ మనం చేసింది, దాన్ని చూపించాం అద్భుతంగా. రేపొద్దున అమెరికా కథ అయితే అలా చూపిస్తాం, హైదరాబాద్కి అయితే ఇలా చూపిస్తాం. సార్ మీరు 1982లో వచ్చిన నేను మీ వర్కింగ్ స్టైల్ చూసినప్పుడు మీకు అన్నిటి మీద ఫుల్ కమాండ్ ఉందండి. ఇప్పుడు లేటెస్ట్గా టెక్నాలజీ, డ్రోన్స్ కానివ్వండి, లేకపోతే కెమెరా ఎక్విప్మెంటు, ఇప్పుడు డబ్బింగ్, అన్నీ ప్రతిదీ కూడా మీరు కంప్లీట్గా అప్డేట్ అయిపోయారండి. అంటే మీరు ఎలా అప్డేట్ చేసుకుంటారు? మీరు అంటే ఇప్పుడున్న టెక్నీషియన్స్తో ఎక్కువ మాట్లాడుతుంటారా, లేకపోతే మీరు బుక్స్ చదువుతారా, లేకపోతే సినిమాలు చూసి అప్డేట్ అవుతారా అండి? ఎలా అడిగిన అన్నీ చేస్తాను నేను, ఎందుకంటే నువ్వు సందేశం ఏమి ఇస్తావు అడిగేదో అడిగావు ఫస్ట్ ఏమని. కానీ వాళ్ళు చేస్తున్న సినిమాలు నేను చాలా రెగ్యులర్గా ఏది వదలకుండా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేను ఇప్పుడు కొత్తగా వస్తున్న కొత్త కుర్రాళ్ళు చేస్తున్న సినిమాలన్నీ చూడాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. నేను ఏ సందేశం ఇవ్వకూడదు, అవి చూసి నేను నేర్చుకోవాలి, నేను అప్డేట్ కావాలి.